భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అగో అట్లుండాలన్నట అధ్యక్షుని ఎంపిక చేసే పద్ధతి. కాకపోతే పార్టీలో అట్లా లేదట. ఏ తిరుగున్నదో చెప్తున్నాడు ఇనుండ్రి. గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నరా గీన నా మనిషి అతను నీ మనిషి అనేది ఉండేనట బీజేపీ పార్టీలా. అట్లా అధ్యక్షులను మార్చి మార్చి పార్టీని సర్వనాశనం చేసిండని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నుకునే అధ్యక్షుడు అట్లా కావద్దంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలనంటే బూత్ కార్యకర్తలు చెప్పినట్టే అధ్యక్షుని ఎన్నుకుంటే మంచిగా ఉండని అంటున్నాడు ఎమ్మెల్యే రాజాసింగ్. అట్లా చేస్తే మంచిదే కావచ్చు, కానీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునే తట్టు ఉన్నదా పార్టీ? ఎవరి నాయకత్వం మంచిది, ఎవరి ఎత్తుగడలు పార్టీని కాపాడుతాయనే కార్యకర్తలు అనుకునేది పక్కకు పెట్టి ఢిల్లీలో ఉన్న పెద్దలకు ఎవరు సన్నిహితంగా ఉంటారు అనేది చూస్తారు. కార్యకర్తల మనసులో ఒకటి ఉంటే పార్టీ పెద్దలకు ఇంకో తీరు ఎత్తుగడలు ఉన్నాయట. అయితే ఎవరి అభిప్రాయం ఎట్లున్నా బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేటోళ్ళు కావాలి. దానికోసం ఏ ఈక్వేషన్లు పనిచేస్తాయో చూసిండ్రు. బీసీ అయితే ఎట్లుంటుంది, ఓబీసీలు అయితే ఏ తిరుగుంటుంది, వీళ్ళు ఎవరు కాకుండా పాత ప్రెసిడెంట్లు అయితే ఇంకెట్లుంటుంది అనేది చూసిండ్రట. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జనమంతా బీఆర్ఎస్ పార్టీ దిక్కే చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మంచిగా ఉండ అనేది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టినట్టు అవుతుంది అనే ఆలోచనలు చేసిండ్రట. అయితే దీంట్లో రాజాసింగ్ చెప్పినట్టు మా మనిషి మీ మనిషి అనే వర్గ పోరుగుడు ఉండబట్టే ఇట్లా అవుతున్నది కావచ్చు అని కూడా కొంతమంది అనుకుంటారు. కానీ ఆఖరికి తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావును వేసింది పార్టీ. మరి చూడాలి తన లీడర్షిప్లో పార్టీ ఎట్లా ముందటికి పోతుంది. 2028లో జరగబోయే ఎన్నికలల్లో కమలం పువ్వు జెండా ఎట్లా ఎగురుతుంది. కారు పార్టీ హవా తట్టుకొని కమలం పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్లా పార్టీని ముందుకు నడిపిస్తాడో చూడాలిగా.